హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి శారీ తోటి లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా ఇది లాంగ్ ఫ్రాక్ అంటే అంబ్రిల్లా కట్ వస్తుంది అనమాట. పైన ఫ్రిల్స్ రాకుండా అంబ్రిల్లా కట్ వస్తుంది. ఫుల్ సర్కిల్ గేర్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది ఫ్లోర్ లెంత్ కాదండి, 3/4 అంటే మోకాలకి కొంచెం కింద దాకా వస్తుందన్నమాట. ఆ టైప్ ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ వస్తాయి అనమాట. ఈ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇది వచ్చేసి పళ్ళు అండి, పైన కనిపిస్తున్నది. పళ్ళు వరకు ఇట్లా ఫుల్గా వర్క్ వచ్చింది. ఈ కొంచెమే పళ్ళు అనమాట. శారీ వచ్చేసి ఇట్లా వస్తుంది ప్లెయిన్గా. ఇది మొత్తం శారీ పెట్టేసి పళ్ళు ఏమో హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టి ప్లెయిన్ కట్ అదే బ్లౌజ్ వస్తుంది కదా, ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్. అది బాడీ పార్ట్కి అనేది వేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి 6 మీటర్స్ శారీ. ఇది వచ్చేసి 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నారండి. దీనికి 3 మీటర్స్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ అనేది పెట్టేస్తామన్నమాట. 3 మీటర్స్ లైనింగ్. బాడీ పార్ట్కి వచ్చి సపరేట్గా 30 మీటర్ అయితే ఇలా తీసుకున్నారు. 30 మీటర్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ మీద ఇలా వేసేయండి. ఈ విధంగా ఓపెనింగ్స్ అనేవి మనకి ఇలా మూలలు అనేవి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇలా ఫోల్డింగ్ మనకి మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇట్లా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఒక సైడ్న ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. సమానంగా ఉండటం, అడ్జస్ట్ అనేవి సమానంగా ఉండటానికి ఇలాగ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి 14.5 అంటే 14.5 ఇంచులు అనమాట. ఖర్చులతో కలిపి చెప్తున్నా అండి. 14.5 ఇంచులు ఇట్లా బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. ఇంకో సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ 14.5 అనేది మార్క్ చేసుకొని రెండింటిని ఇట్లా వీడియోలో చూపిస్తుంటే స్కేల్ తోటి డ్రా చేసేయండి. ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్ అండి. నెక్కి వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5. షోల్డర్ అనేది ఎక్కువగానే పెడుతున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్, నెక్ కూడా 6 ఇంచెస్. నెక్ వెత్తు కింద వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఇట్లా 3 ఇంచెస్ అనేది పెట్టుకోవటం వల్ల మనకి చంక దగ్గర నుంచి నెక్ దగ్గరికి గీతలాగా పట్టేసినట్టుగా ఉంటాం. అలా ఏమీ ఉండకుండా ఉండటం కోసం నెక్ అనేది కింద వెత్తు అనేది ఎక్కువ తీసుకోండి. అప్పుడు నీట్గా రౌండ్ తిరుగుతుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. అంటే ఇది 36 చెస్ట్ లూజు. 4 భాగాలు చేస్తే 9 వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. అలాగే నడుము లూజ్ వచ్చేసి 8.5. నడుము లూజు 8.5. 8.5కి ఇక్కడ కింద గీత దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ తోటి లైన్స్ డ్రా చేసేసేయండి. నెక్ రౌండ్ తీసేసుకోండి. మీకు ఏమైనా మోడల్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన మోడల్ నెక్ పెట్టుకొని నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను. చంక కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఇట్లా కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేయండి. ఈ కింద సైడ్ వచ్చేసి మనము ఇక్కడ అదే కింద పార్ట్ని జాయిన్ చేసినప్పుడు పైకి లేచినట్టుగా కనపడకుండా ఉండటం కోసం లైట్గా ఇట్లా ఒక 1 ఇంచ్ వరకు ఇట్లాగా బయటి కరువు తీసేయండి. ఈ విధంగా కరువు తీసినట్లయితే చూడటానికి ఫ్రాక్ని మనం జాయిన్ చేసినప్పుడు లుకింగ్ చాలా బాగుంటుందన్నమాట. మార్క్ చేసిన విధంగా కట్ చేసేసేయండి. నెక్ కనుక మీరు క్యాన్వాస్ వేయాలనుకుంటే ముందుగా కట్ చేయొద్దండి. మీరు మామూలుగా కుట్టేయాలనుకుంటేనే ఇట్లా కట్ చేసుకోండి. లేదా బక్రం వేసి స్టిచ్ వేసుకోవాలనుకుంటే నెక్ని కట్ చేయకుండా నెక్ వరకు వదిలేసి మిగతావి కట్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకుందాము. ఇక్కడ మార్జిన్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేయండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకున్నప్పుడు 2 పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. ఇట్లా సపరేట్ చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ అనేది లోత్ తీయండి. ఇట్లా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని లోతు తీసేయండి.
కింద పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఇది 3 మీటర్స్ లైనింగ్ అని చెప్పాను. ఈ 3 మీటర్స్ లైనింగ్ని శారీని మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అట్లా 4 ఫోల్డింగ్స్ అయితే మడత వేసుకోండి. ఇవి వచ్చేసి ఈ ఫోల్డింగ్స్ అనేవి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అనమాట. ఫోల్డింగ్స్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇలా 4 మడతల మీద క్లాత్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్, రైట్ సైడ్ వచ్చేసి ఓపెనింగ్స్ అనమాట. వీటిని ఈ ఓపెనింగ్స్ తీసుకొచ్చి ఇట్లా వేసేయండి. వీడియోలో చూపిస్తుందండి. ఇలా వేసి సమోసా ఫోల్డింగ్ లాగా ఇట్లాగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో ఇటు సైడ్ ఇక్కడ మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. అది ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి. పైన బాడీ పార్ట్ కట్ చేసి అందులో ఒక పార్ట్ ఇలా తీసుకొని మధ్యలోకి వీడియోలో చూపిస్తుండగా అలా జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని అటు ఇటు 1/2 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా ఈ పైన బాడీ పార్ట్కి అటు ఇటు 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఈ విధంగా ఇలా పెట్టి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. హెచ్చు తగ్గులు అలాంటివి ఏమీ రాకుండా ఖర్చులు వారా కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ లెంత్ ఎంత వచ్చింది అనేది టేప్ తోటి కొలుచుకోండి. ఈ కార్నర్ నుంచి ఈ లెంత్ ఎంత అయితే ఉందో అంతే ఈ మిడిల్లో కూడా ఒక చోట మార్క్ చేసుకోండి. సర్కిల్ తిరగడానికి ఇట్లా రౌండ్ తిప్పుకోండి. ఆ మార్కింగ్ కలుపుకుంటే ఈ చివరికి ఇలా రౌండ్గా ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇది నడుము లూజ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత మొత్తం తీసేసుకోండి. ఇది చివరన ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత మొత్తం తీసేసుకోండి. మీకు ఎక్కడ కూడా పీస్ జాయింట్ అనేది పడదనమాట. ఇక్కడ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ అండి. ఈ కార్నర్ నుంచి 27 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ నడుము లూజ్ దగ్గర నుంచి మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇటు చివరి కూడా మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ని అయితే పెట్టి కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఇట్లా డబల్ ఫోల్డింగ్ మొత్తం 8 మడతల మీద ఉంటుందన్నమాట క్లాత్. ఈ విధంగా గేర అయితే ఎక్కువగానే వస్తుందండి. లైనింగ్కి ఇంత గేర వచ్చిందంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్, ఇది 3/4 హ్యాండ్స్ అండి. కాబట్టి మీరు లైనింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ వరకు లైనింగ్ అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఎల్బో హ్యాండ్స్ అయితే ఎలాగా డ్రా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ వరకు లైనింగ్ వేస్తున్నాను. మిగతాది మాత్రం ప్లెయిన్గా వస్తుందన్నమాట. ఇది చిన్న సైజే కాబట్టి 3 ఇంచెస్ అయితే డౌన్ పెట్టాను. 3.5 పెట్టానండి హ్యాండ్ డౌను. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. ఈ విధంగా మార్క్స్ చేసేయండి. ఈ కార్నర్ దగ్గర నుంచి భుజం ఉంటుంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి 8 ఇంచెస్ వరకు ఆమ్ రౌండ్ని మార్క్ చేయండి. 8 ఇంచెస్ ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేయండి. ఈ కార్నర్ దగ్గర 1 ఇంచ్ వరకు మార్క్ చేసి ఇట్లా స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ తిప్పేయండి. ఇట్లా మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు కనుక వీడియోకి ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుందన్నమాట. మీరు కనుక లైక్ కనుక ఇవ్వకపోతే ఈ వీడియో ముందుకు వెళ్ళదండి. మీరు ఇచ్చే లైక్ వల్లే వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ఇది వచ్చేసి ఒక సైడ్ జాయింట్ పడుతుందండి, కాబట్టి స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీనికి లోతు అయితే తీస్తాను. బాడీ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి బాడీ పార్ట్ ఇలా కట్ చేసాను మెయిన్ ఫ్యాబ్రిక్. అలాగే ఎల్బో హ్యాండ్స్కి పళ్ళు అనేది సపరేట్ చేసేసాను.
ఈ ఎల్బో హ్యాండ్స్ మొత్తం కరెక్ట్గా వస్తుంది అనమాట ఇంతవరకు. ఇది బాడీ పార్ట్. ప్లెయిన్ క్లాత్ తీసుకుంటాను, ప్లెయిన్ తీసుకున్నాను. ఈ శారీ కూడా మొత్తం శారీని ఎలా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగానే ఫోల్డ్ చేసేసి 4 మడతల మీద ఇట్లా సమోసా ఫోల్డింగ్ వేసానండి ఇట్లాగా. ఇది మొత్తం ఇప్పుడు 8 మడతల మీద ఉందన్నమాట క్లాత్. ఈ 8 మడతల మీద ఉన్న క్లాత్ మీద మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాంగా, ఆ లైనింగ్ తీసుకొచ్చి దీని మీద పరిచేయండి. ఆ లైనింగ్ని కరెక్ట్గా ఈ కార్నర్లో కరెక్ట్గా సరిపోయే విధంగా సరి చేసుకొని కరెక్ట్గా, ఎందుకంటే రెండు కూడా నడుము లూజ్ అనేది రెండు మ్యాచ్ అవ్వాలి కాబట్టి నడుము వరకు ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకొని దీనికి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంతవరకు తీసుకోండి. మనకి టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 36 తీసుకున్నానండి. టోటల్ 50 అన్నమాట. బాడీ పార్ట్ మొత్తం కలిపి 50. మనం 14 ఇంచెస్ వచ్చి దాన్ని తీసుకున్నాం కదా, దీనికి వచ్చేసి 36 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇట్లా ఈ చివర ఉంటుంది కదా మనకు ఆపోజిట్ సైడ్, అక్కడ వరకు ఎంత లెంత్ అయితే ఉంటుందో అంతవరకు చూసుకోండి. ఒకవేళ తగ్గితే పీస్ అయితే పడుతుందండి. ఇక్కడైతే నాకు పీస్ పడలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఈ కార్నర్ దగ్గర నుంచి 37 దాకా ఉంది. నేను 36 కావాలి, 36 వరకు మార్క్ చేసుకుంటున్నాను. అదే 36 కార్నర్ దగ్గర నుంచి అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుంచి ఇది మాత్రం కరెక్ట్గా చేయాలండి. అప్పుడే కరెక్ట్గా పైన కింద చూడటానికి లుక్ బాగుండే విధంగా సర్కిల్ అనేది తిరుగుతుంది. పైనుంచి ఒకే లెంత్లో పెట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ రావాలి నడుము లూజ్ దగ్గర నుంచి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేయండి. నాకైతే లైనింగ్కి కానీ శారీకి కానీ ఎక్కడ కూడా పీస్ అయితే జాయింట్ పడలేదండి. ఈ శారీ వచ్చేసి హైట్ బాగా ఎక్కువగా ఉంది. ఇంకా మామూలుగా మనం లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. ఇది 3/4 కాబట్టి పడలేదండి ఎక్కడ కూడా. లైనింగ్కి పడలేదు అతుకు, అలాగే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకు పడలేదన్నమాట. ఈ విధంగా కట్ చేసేస్తే ఈ లైనింగ్కి కూడా అతుకు పడలేదు ఎక్కడ కూడా. మెయిన్ క్లాత్కి కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా పీస్ అనేది జాయింట్ పడలే. ఇలా వస్తే ఇంకా జాయింట్ చేసుకునే ఇబ్బంది అయితే ఏముండదు. కటింగ్ అయితే ఫ్రాక్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.